హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల బ్యాచ్ కలకలం రేపుతోంది. కొత్తగా ఆటోలో వస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగల బ్యాచ్. హైదరాబాద్ సిటీలో తిరుగుతూ పలు దొంగతనాలకు వీళ్ళు పాల్పడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. తాజాగా ఆటోలో వచ్చిన 5గురు దొంగల బ్యాచ్ నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఏమి దొరకపోవడంతో ఇంకో ఇంట్లోకి దూరి దొంగతనానికి దొంగలు ప్రయత్నించిన క్రమంలో సీసీటీవీ కెమెరాలో విజువల్స్ అయితే రికార్డ్ అయ్యాయి. దొంగతనానికి మహిళా దొంగల బ్యాచ్ ఆటోలో వస్తూ వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిఎస్ లో ఆటోలో వస్తూ దొంగతనాలకు యత్నించిన మహిళలు ఆటోలో వచ్చిన 5గురు మహిళా దొంగల బ్యాచ్ నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నం చేశారు. అయితే అది నిర్మాణంలో ఉన్న ఇల్లు కాబట్టి అక్కడ వారికి ఏమీ లభించలేదు. దీంతో ఏం దొరకపోవడంతో ఇంకో ఇంట్లోకి దొంగతనానికి వాళ్ళు ప్రయత్నించే క్రమంలో దొంగతనం చేస్తున్న క్రమంలో సీసీటీవీ కెమెరాల్లో వీళ్ళ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు అయితే వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. హైదరాబాద్ సిటీలో ఈ కొత్త దొంగల బ్యాచ్ తోటి పలువురు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన క్రమంలో చైన్ స్నాచింగ్ అంటూ కూడా ఎక్కువగా దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏది దొరికితే అది, అటు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, నగదు కావచ్చు, ఏది వదలకుండా దొంగలు తమ ఇష్టానుసారం దొరికిన వాడికి దొరికినంత అన్న విధంగా కూడా దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో తాజాగా ఈ దొంగల ముఠ స్థానికంగా ఉన్న వారికి తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆటోలో సాధారణ వ్యక్తులాగా వచ్చి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. ఆటోలో ఈ 5గురు మహిళలు వచ్చి అక్కడంతా కూడా దొంగతనానికి పాల్పడడానికి ప్రయత్నం చేశారు. అయితే అది నిర్మాణంలో ఉన్న భవనం కావడంతో అక్కడ ఏమి దొరకని క్రమంలో మరో ఇంట్లోకి చొరబడ్డారు ఈ 5గురు దొంగలు. ఆ ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో వీళ్ళ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు సమాచారం. మొత్తంగా హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల ముఠాతో తీవ్ర సంచలనంగానే మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ దొంగలు సాదాసీదా దొంగలు కాదు, ఆటోలో వస్తూ సాధారణ దొంగల్లాగా వాళ్ళు వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, 5గురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ అటు హైదరాబాద్ లో తీవ్ర సంచలనం క్రియేట్ చేస్తున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి సుజాత? ప్రస్తుతం రీసెంట్ గా చూస్తే రోజు రోజుకి హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయి. అయితే ఆ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళలో ఎక్కువగా మగవారు మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు 5గురు మహిళలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడేటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఇల్లు నిర్మాణంలో ఉండడంతో అక్కడ ఎలాంటి వస్తువులు లభ్యం కాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి మరొక ఇంటిలోకి 5గురు మహిళలు కూడా చొరబడి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఇదంతా కూడా రికార్డ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఆటో నెంబర్ ఆధారంగా, అదేవిధంగా ఆ మహిళల్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆ మహిళలు పలు ప్రాంతాలలో రాత్రి సమయాలలో దొంగతనాలకు పాల్పడినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. కేవలము ఏదైతే ఇంటికి తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని 5గురు మహిళలు ఉదయం సమయాలలో రెక్కి నిర్వహించి సాయంత్రం వేళలో ఈ ఇళ్లలోకి చొరబడుతున్నట్లుగా కూడా ఇటు పోలీసులు గుర్తించారు. ఆ మహిళల కోసం ఇప్పటికే గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే గతంలో వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు, ఎవరెవరి మీద కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయి అన్న విషయాలను కూడా అన్నిటినీ పోలీసుల కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఆటోలో రాత్రి సమయాలలో వచ్చి ఇంటికి తాళాలు వేసుకున్నటువంటి వాటితో పాటు పలు షాపుల్లో వీటిల్లో కూడా దొంగతనానికి పాల్పడుతున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. సుజాత, అయితే మొత్తం ఈ బ్యాచ్ మొత్తం 5గురే మహిళలేనా? ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో వీళ్ళకి సంబంధించిన టీం కానీ బ్యాచెస్ కానీ ఉండడం ఉందా? దానికి సంబంధించిన ఇన్ఫో ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రశ్న. ఎందుకంటే 5గురు మహిళలు కలిసి దొంగతనానికి పాల్పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వారి వెనుక ఒక పెద్ద మొత్తంలోనే వీళ్ళంతా మహిళలు ఒక అడ్డాగా
తయారు చేసుకొని అక్కడి నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. అయితే వీరు వెనుక ఉండి దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి మహిళలకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే కేవలం ఈ 5 మహిళలు మాత్రమే ఉన్నారా, లేదు అంటే వీళ్ళకి టీంలుగా ఏర్పడి చాలా ప్లేసెస్ లో వీళ్ళ టీమ్స్ ని దొంగతనాలకు పాల్పడుతున్నారా అన్నది గతంలో ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసుల ఆధారంగా ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ గతంలో పోలీస్ స్టేషన్ లో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి, వాళ్ళకి వీళ్ళకి ఎలాంటైనా సంబంధాలు ఉన్నాయో, వీళ్ళంతా ఒకే ఆ టీమ్ కి సంబంధించినటువంటి వాళ్ళ అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తులో కీలకంగా ఈ మహిళలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు, వీళ్ళు మొత్తం ఎంత మంది టీం ఉన్నది, ఆటో ఒకవైపు 5 మహిళలు ఆటోలో ప్రయాణిస్తున్నప్పటికీ ఆటో డ్రైవర్ మీద కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే తను ఏ ప్రాంతాలని మొదట చూస్ చేసిన తర్వాత ఈ మహిళలు కూడా ఈ 5 దొంగతనాలకి వెళ్తున్నారు అన్న సమాచారం కూడా కీలకంగా అందుతుంది. కాబట్టి సో ఈ 5 మహిళలతో పాటు మరికొంతమంది మహిళలు కూడా, అంటే వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పాటయ్యి లాక్ చేసినటువంటి ఇళ్లతో పాటు షాప్స్, అదే విధంగా ఏటీఎంస్ కి సంబంధించి కూడా దొంగతనాలకి సంబంధించి ఎలా దొంగతనం చేస్తే మళ్ళీ మనం చిక్కకుండా ఉంటాము అన్న విధంగా వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి, అంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇల్లు కాబట్టి అక్కడ ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో వెంటనే బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి మరొక ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. అంటే ముందుగానే రెక్కి నిర్వహించి ఒకవేళ ఈ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు దొరకకపోతే ఆల్టర్నేటివ్ గా వెంటనే మరొక ఇంట్లోకి ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుని ఏ విధంగా చోరీ చేయాలి అన్నది కూడా ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకొని దొంగతనానికి వెళ్ళారు అన్నట్లుగా కూడా కీలకంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా హైదరాబాద్ లో మహిళా దొంగలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు అని చెప్పుకోవాలి. అయితే తాజాగా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఉన్న నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి ఈ 5 మహిళా దొంగలు కూడా చొరబడ్డారు. అక్కడ దొంగతనానికి యత్నించారు. అయితే అది నిర్మాణంలో ఉన్న భవనం కావడంతో అక్కడ ఏమి దొరకపోవడంతో నిరాశకు గురైన మహిళా దొంగలు పక్కనే ఉన్న మరో ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ దొంగతనానికి యత్నిస్తున్న క్రమంలో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో అక్కడ స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ మహిళా దొంగలు చాలా కాలంగా కూడా వీరంతా బ్యాచెస్ గా ఫామ్ అయ్యి దొంగతనాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా దొంగలు ఎవరు, వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారా లేకపోతే ఇతర ప్రాంతాల నుండి వచ్చి టీమ్ గా ఫామ్ అయ్యారా, ఏంటి వీళ్ళ కథ అన్నదానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా 5 మహిళా దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వీళ్ళు అంతరాష్ట్ర దొంగల ముఠానా లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే దొంగలుగా ఫామ్ అయ్యి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నారా? ఇటీవల కాలంలో దొంగతనాలు అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. అయితే తాజాగా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి మహిళా దొంగలంతా కూడా వెళ్లారు. అక్కడ వాళ్ళంతా కూడా దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమి దొరకపోవడంతో మరో ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు దొంగతనానికి యత్నించిన పరిస్థితి. అయితే ఈ దొంగతన ఘటనకు సంబంధించిన విజువల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరగడం కావచ్చు, లేకపోతే చాలా మంది ఈజ్ మనీకి మనీ ఎలా సంపాదించుకోవాలి, సులువైన మార్గంలో కష్టపడకుండా సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి అనే కృతితోటి చాలా మంది కూడా ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, నగదు కావచ్చు, ఇలా ఏది దొరికితే అది చాలా మంది చైన్ స్నాచింగ్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఇంకా తెలుగు రాష్ట్రాలు దేశమంతటా కూడా దొంగతనాల రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. తాజాగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఈ 5 దొంగలు మహిళా దొంగలు ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి అక్కడ దొంగతనానికి ట్రై చేశారు. అక్కడ ఏమీ దొరకపోవడంతో మరో ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాకు వీళ్ళు చిక్కారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.